మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరూ సంతోషకరంగా, సమాధానకరంగా ఉన్నారని ఆశిస్తున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 10వ అధ్యాయము 18వ వచనమును ఈ ఉదయకాల సమయంలో ధ్యానించుదాం. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: నేను ఇజ్రాయేలీయులైన మిమ్ములను ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండి, మిమ్మును బాధపెట్టిన జనులందరి వశములో నుండి మిమ్మల్ని విడిపించుకుని. ఈ యొక్క విషయమై మనము ఆలోచన చేసినట్లయితే, దేవుడు తన ప్రజలకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవుడు మన విమోచకుడు. మీరు రాజును కోరుకుంటున్నారు, కానీ నేను ఇప్పటికీ మీ రాజునే. ఇశ్రాయేలు ప్రజలు తమకు మానవరాజు కావాలని ఆశించారు, కానీ దేవుడు నేనే మీ బంధకాల నుండి విడిపించిన వాడను, నేనే మీ కోసము యుద్ధము చేసినటువంటి దేవుడను అని తెలియజేస్తున్నాడు. అదే విధముగా మన జీవితంలో కూడా చాలాసార్లు మనము మానవ సహాయాన్ని వెతుకుతూ ఉంటాం, కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఇంతవరకు నేను నడిపించాను కదా, ఇక ముందు కూడా నేనే మిమ్మల్ని నడిపిస్తాను. ఈ వచనం ద్వారా మనకు 3 సత్యాలను తెలియజేసుకుంటాం. దేవుడు మానవ విమోచకుడు. ఆయన బంధకాల నుండి విడిపించేటువంటి వాడు. దేవుడు మనకు కాపాడే కవచం. మనం ఎదుర్కొనే ప్రతి శత్రువు నుండి రక్షించేటువంటి వాడు. దేవుడు మనకు చాలు. మానవ సహాయం కన్నా దేవుడి సహాయము శాశ్వతమైనది. మన విశ్వాసము మనుషులపై కాకుండా దేవునిపై ఉంచాలి. ఆయన మన గతాన్ని కాపాడినటువంటి దేవుడు. వర్తమానంలో కూడా భవిష్యత్తులో మనతో ఉండేటువంటి దేవుడు. ఆయనే మనల్ని నడిపిస్తాడు. యెహోవా మన విమోచకుడు. ఆయననే మనము విశ్వసించవలసినటువంటి దేవుడు. ఆయన ఎన్నడూ మనల్ని సిగ్గుపడనీయడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించిన దేవుడు మరలా వారు ఐగుప్తు తట్టు నుండి వైదొలిగి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితంలో మళ్ళీ బంధకాలకు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వారిని రక్షించబోతున్నాడు, కాపాడుతున్నాడు. కనుక మనం కూడా రక్షకుడును ప్రభుకుడు అయినటువంటి దేవుని ఎరిగి మన యొక్క బలహీనత వలన వాటికి బానిసలమై వాటి వైపు తిరిగినప్పుడు, మరలా మనము పశ్చాత్తాపంతో ఆయన తట్టు తిరిగినప్పుడు తప్పకుండా ఆ యొక్క బంధకాల నుంచి, ఆ యొక్క శ్రమల నుంచి, ఆ యొక్క అపవాది కట్లలో నుంచి మనల్ని రక్షించగలుగుతాడు. మనకు శ్రేష్టమైనటువంటి నూతన హృదయాన్ని దయచేస్తాడు. ఇటు రీతిగా మనల్ని అందరినీ ఆయన రక్తంలో ప్రోత్సహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.